ఇరుకైన మార్గము అంటే మనము చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఏమంటూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఇరుకైన మార్గం అంటే క్రీస్తుతోనే ఉంటేనే ఇరుకైన మార్గము. క్రీస్తులా నడవటమే ఇరుకైన మార్గము. క్రీస్తులా జీవించటమే ఇరుకైన మార్గము, ఇరుకైన ద్వారమునకు మార్గము. కావున మరొకసారి గమనిస్తే ఇరుకైన మార్గం అంటే ఏమిటి? ఇంకా కొద్దిగా లోతుగా ముందుకు వెళితే ఆలోచిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-26 వచనాలు ఏమని పలుకుతూ ఉన్నాయి? నన్ను అనుసరింపగోరువాడు త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించేవాడే ఇరుకైన మార్గములో ఉండేవాడు. క్రీస్తు మార్గములో నడిచేవాడు లోకము యొక్క ఆశలకు వెళ్లకుండా, లోకము యొక్క పోకడలకు వెళ్లకుండా, విశాలమైన మార్గములో వెళ్లకుండా, చక్కగా మనము వెళ్లకుండా క్రీస్తు మార్గములో నడవచ్చు.